ఆగండి, కొంచెం ఆలోచించండి. నాటిక. ఈ నాటిక తాలూకు కథాసారం ప్రారంభిస్తాం. అది ఒక పల్లె. ఆ పల్లెలో మధ్య రకం కుటుంబీకులు ఆదయ్య ఆదమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి సంతానం 2 కుమారులు. చిన్నతనంలోనే ఆదమ్మ పిల్లలు చిన్నప్పుడే చనిపోతుంది. ఆ 2 పిల్లలతో ఆదయ్య గారు భార్యను లేదనే లోటు లేకుండా చూసుకుంటారు. భార్య చనిపోయిందని వాళ్ళ బంధువులు మళ్ళీ పెళ్లి చేసుకోరా ఆదయ్య అని చెబుతారు. ఆదయ్య, నేను మళ్ళీ పెళ్లి చేసుకోను, ఎందుకంటే నాకు భార్య వస్తే రావచ్చు కానీ నా పిల్లలకి తల్లి రాదు, నా పిల్లలు అనాథలు అవుతారు, మరి నేను పెళ్లి చేసుకోను. నా పిల్లల కోసం కావాలంటే నా ప్రాణమైన ఇస్తాను కానీ మరి నేను పెళ్లి చేసుకోను అని 2 పిల్లల్ని అల్లారి ముద్దుగా పెంచుతాడు ఆదయ్య. అలా కాలం గడిచి కొంతకాలానికి తన అవసరం కోసం ఆ ఊరు పెద్దయిన సతీ దగ్గర 2000 రూపాయలు అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకుని దానికి వడ్డీ కోసం వాళ్ళ పెద్ద అబ్బాయిని పాలేరుగా పెడతాడు. అలా జరుగుతుండగా ఒకరోజు ఆ ఊరిలోకి ఒక పులి వస్తుంది. వచ్చి సతీ గారి గేదెని ఆ పులి తీసుకెళ్ళిపోతుంది. ఆ పులి గేదెను తీసుకెళ్ళిపోతే పెద్దోడే ఆ గేదెని ఆ పులికి వదిలేశాడని ఆదయ్య సతీ దగ్గరికి వచ్చి, నీ కొడుకు నా గేదెని ఆ పులికి అప్పు చెప్పేశాడు, నాకు 30,000 కట్టు, లేదంటే నీ మేకలు గొర్రెలు అన్నీ తీసుకెళ్ళిపోతానని చెబుతాడు. ఆది ఆ డబ్బు ఇవ్వాలని అంటాడు. చిన్నాడు గేదెని పులి తినేసింది కానీ మా అన్నీ తినలేదు కదా అని చిన్నాడు సత్య మీద కలబడతాడు. దానికి సత్యయ్య ఒక పోలీసుని తీసుకొస్తాడు. ఆ ఊరు మాస్టర్ గారు పెద్ద మనిషిగా తగు తీర్చాలని సత్యయ్య గారిని అంటారు. అది చాలక చిన్నోడిని తన దగ్గర పాలేరుగా పంపించమని, చిన్నోడు పెద్దోడు 2 పాలేరుగా ఉంటారని సత్యయ్య అంటాడు. దానికి చిన్నోడు పెద్దోడు అసలు ఒప్పుకోరు. ఆదయ్య మధ్యలో వీళ్ళు తగులు చూడలేక 2 కొడుకుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించేస్తానని సత్యయ్య అంటాడు. దానికి చిన్నోడు సత్యయ్య మీద కలబడి సత్యని కొట్టపోతాడు. అప్పుడు మీ 2 పిల్లల సంగతి నేను చూస్తాను, వాళ్ళు ఎలా ఉంటారో నేను చూస్తానని సత్యయ్య అంటాడు. ఇది తగును చూడలేక ఆదయ్య తన పిల్లలు తన ముందు ఏమవుతారని భయపడుతూ తనని తానే కత్తితో పొడుచుకొని చనిపోతాడు. చనిపోయిన ఆదయ్య చూసి కొడుకులిద్దరూ ఏడుస్తూ, మా నాన్నకి ఇలాగ జరిగింది, ఇలాగ ఇంకెవరికి జరగకూడదని ఆ సత్యయ్య మీద 2 తిరుగుబాటు చేస్తారు. అంతటితో ఆ కథ ముగింపు అవుతుంది. శ్రీ శారదా డ్రామాటిక్ ఆర్ట్స్ అకాడమీ వారి 55 వసంతాలు నిండిన శుభ సమయంలో ఈ ఆగండి, కొంచెం ఆలోచించండి నాటిక మళ్ళీ తీయబడింది. ఇందులో నటీ వర్గాలు కోండ్రు పైడిరాజు, చిన్నారావు, సత్యబాబు, బీశెట్టి బాబాజీ గారు, ఓం శంకర్ గారు, స్వప్ప రామచంద్రశేఖర్ గారు, శ్రీనివాసరావు, పి రాజు, డి పార్వతేశ్వరం, ఇసరపు బాలాజీ, టి రాజేశ్వరరావు, బొట్ట సత్యం గారు, పోతయ్య, బంగారయ్య, ఎన్ ఈశ్వరరావు అందరూ తమ తమ పాత్రల్లో జీవించారు.
వస్తాండి అన్న ఎందుకు గొడవల మన పెద్దోడు అన్నాడు కదా ఇతనికి ఇచ్చేద్దాం పట్టుకెళ్ళిపోయి పెద్ద వచ్చాడు అక్కడ నుంచి గొడపల్లి నుంచి తల్లిదండ్రులు బాగా చూసుకుంటేనే మనకి జరుగుతుంది. అర్థంగా తల్లిదండ్రులు పోతే మరి రారు. వాళ్ళు ఉన్నప్పుడే మనం శుభ్రంగా చూసుకోవాలి, వాళ్ళు కోరిక తీర్చాలి. అందుకనే వాళ్ళకి ఈ నాన్నకి రామతీర్థాలు ఎప్పటి నుంచి వెళ్తా ఉంటున్నారో అక్కడికి తీసుకెళ్ళండి. తీసుకెళ్తే ఆయనకి బాగుంటుంది, మీకు బాగుంటుంది. మా అయ్యా చెప్పిన మాట ఏంటంటే ఆ పొగతగారే దేవుడు అని తిరుగుతాడు. కానీ మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయిన మా అయ్యే మా ఇద్దరిని పెంచాడు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచారు కదా తల్లి లేకపోయినా. అది మీరు గుర్తుంచుకోండి. ఆయన కొంచెం చేయాలి, ఆయన శుభ్రంగా ఉంటేనే మీకు. శైలరాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా
వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा. शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा. शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा. राम राम जय राजा रामा. राम राम जय सीता रामा. राम राम जय राजा रामा. राम राम जय सीता रामा. प्रिय गुह विनिवेदित पद रामा. शबरी दत्त फलासन रामा. प्रिय गुह विनिवेदित पद रामा. शबरी दत्त फलासन रामा. हनुमत् सेवित निज पद रामा. सीता प्राणाधारक रामा. राम राम जय राजा रामा. राम राम जय सीता रामा. राम राम जय राजा रामा. राम राम जय सीता रामा. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा. మా అయ్యి పండుగ చేస్తాడు. పండగకి మీరు తప్పకుండా రండి. పండగ చెప్తారు కదా, ఊరు తగ్గిస్తారు. వచ్చే వారం, వచ్చే సోమవారం మంగళవారం అవుతాం. సార్ నిర్మాణ ఉత్సవం గట్టా ఉన్నాయి. మా తాత బొత్సత్వని వండపల్లి చేస్తున్నారు. తర్వాత గోవాదు ఉంది, తిరస్కాలు, అప్పుడు కూడా అన్నీ ఉన్నాయి. మొత్తం మొత్తం అంతా కలిపి రావాలి. తప్పకుండా తప్పకుండా మీరు తప్పకుండా మా పండగకి తప్పకుండా ఆ బొట్ట సంఖ్య ఎవరు కాదండి, మా చిన్నబాబు చిన్నయ్య రండి. అందరూ కలిసి ఉన్న పండుగ. ముడతమ్మ గారు తక్క మొక్క బాగా ఉంటుంది. తప్పకుండా వస్తాం. మందు మందు తప్పకుండా వస్తాం. వస్తాను కానీ అన్ని జాగ్రత్త చూసుకోండి. అలాగే మీరు రావాలి తప్పకుండా. రంగస్థలాన రంగు పూసుకోకున్నా వేసుకోకున్నా ఆట బొమ్మలం అంట మనమంతా తోడు బొమ్మలం అంట. రంగస్థలాన ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలం అంట మనమంతా తోడు బొమ్మలం అంట. కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మల వంట. వినపడని పాటకి చిన్నాడేస్తున్నా తోలు బొమ్మల వంట. టుంగురు 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 టుముకో టుంగురు 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 టుముకో టుంగురు టుంగురు టుంగురు.
బొమ్మలహు అంట మనమంతా తోలు బొమ్మలహు అంట గంగంటే శివుడి గారి పెళ్ళామంట కాలంటే హనుమంతుడి నాన్నగారట గాలి పీల్చడానికైనా గొంతు తడవడానికైనా వాళ్ళు కనికరించాలంట వేణువంటే చిట్టమూడి వాద్యం అంట శూలమంటే కాళికమ్మ ఆయుధం అంట పాట పాడడానికైనా పోటు పడవడానికైనా వాళ్ళు ఆనందిస్తేనే అన్ని జరిగేనంట రంగా రంగా రంగస్థలాన రంగు పూసుకోకున్నా ఏద వేసుకోకున్నా ఆట బొమ్మలహు అంట మనమంతా తోలు బొమ్మలహు అంట డుంగురు 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 డుముకో డుంగురు 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 డుముకో డుంగురు 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 అయ్యా పది తలలు ఉన్నోడు రావణుడంట ఒక్క తలపు కూడా చెడులేదా రాముడికంట రామ రావణుల పెట్టి రామాయణ మాట గట్టి మంచి చెడుల మధ్య మనని పెట్టారంట ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజట చేయలేని వాడు యమ ధర్మరాజట వీడి బాట నడవకుంటే వాడి వేటు తప్పదంటూ ఈ బతుకును నాటకంగా ఆడిస్తున్నారంట రంగా రంగా రంగస్థలాన ఆడడానికంటే ముందు సాధనంటూ చెయ్యలేని ఆట బొమ్మలహు అంట మనమంతా తోలు బొమ్మలహు అంట డుంగురు 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 డుముకో డుంగురు 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 డుముకో డుంగురు 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 అయ్యా అయ్యి బుద్ధి లేకపోతే నీకుండదు అలా కదరా నీ కోడి మాంసం తినాలంటే కోడి కోసుకు తిను అంతేగాని దేవుడేటి దెయ్యమేటి అనుకో నానేటి చదువుకున్నాను 3వ క్లాసు పెళ్ళి అయిపోయినాను చదువు కంటే మొదల లోకజ్ఞానం ఉండాలరా నీకు నీ పోగత గారు భూమి భూమి అంటావు కానీ కాస్త కింద జరిగేది తెలియదు కదా వచ్చిన సిక్కు నమస్కారం ఉపదేశాలు ఇచ్చిన అయ్యవారు ఉద్యోగం మీది కదండి నా పెళ్లి తెలుస్తుందండి అసలు ఒక రానండి అదే కమ్యూనిజం రా. అదే పచ్చినదో తిన్నా పెద్ద పెద్ద తిన్నా చూడండి పొద్దుకినా పనికి రాకపోతే ఈ పని ఎవరు చేస్తాడు రా అమ్మ మొగుడా ఏంటంటే సౌకర్ బాబు నీ అమ్మలకి ఎంతమంది సుముగులు ఉన్నారు మా అయ్య మోటు అక్కడే మోడు బాబేమో ఏంట్రా ఏంట్రా మాట్లాడుతున్నావు ఉన్న మాట్లాడా కొడుక కొడుకు ఇదిగో మా అయ్య ఇడు ఒకటి ఏరియా లంచి కొడుకు 2,000 రూపాయల రుణానికి చెట్టాల్సి కొడుకుని తాకట్టేసి
ఈ ముసలి అసలు ఇతర కర్మ గట నెక్కేస్తాను లంచి కొడుకు నువ్వురా నీతి జాతి లేని లంచి కొడుకు అలా కాలు కింద చెప్పుల్లాగా అవసరం అంత వరకు ఓడించుకొని అవతల పారిసిన విశ్వాసం అంత మనిషి ఉంచుకొని అంత మాట్లాడతారా మాట్లాడతావా బాబు మేషేనండి మీరు ఉద్యోగస్తులండి మీకు ఎంతకంటే పెద్దోడు కావచ్చు నాకేంటండి మొగ్గులేసుగా అండి నా ఎడంకాలు ఇంటికి ఎవరు తెంపలేడండి ఈ పూజకి చేసుకుని పూజండి మీరెలా తీసుకెళ్ళిపోతారు కదరా నేనే చెప్తాను. కానిస్టేబుల్ అది చిన్న కొడుకు బుర్ర తిరుగుడు చాలా ఎక్కువగా ఉంది అన్ని బొక్కలు వేసి మక్కలైన కొట్టి పని కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చి కనబడు వెళ్ళు 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 నానేనండి పోలీసు వాళ్ళు అంటే మరి రాయి చూడొద్దా బాబు నా నేడుతో చేసాడు చెప్పిన రేటే మీరు పట్టణం తీసుకెళ్ళి ఈ సిలిండర్ ₹2 అమ్మేసుకుంటారు వంద బాబు ఈ వల్ల ₹30,000 నా పశువుని పులి తినేసిందిరా ఎవర్రా ఇస్తాడు ఇది దగ్గర ఈ నా చెట్టు కట్టరా వాళ్ళ బాబు వచ్చి తేలిస్తాడు అంటే చెట్టుకి సమస్య నీతో కాదురా నీ బాబుని రమ్మను నీ బాబు వచ్చాక తేల్చుకుందాం బాబుని రమ్మను బాబయ్య ఏంటి బాబయ్య ఏంటయిందంటావేంట్రా? చిన్న కొడుకు 7,000 అప్పు అప్పిచ్చాను దానికేమో నా కాడ కంబారుగా పెట్టావు 30,000 వల్ల 30,000 ఆ ఆవుని పురులు తినేసింది ₹30,000 నష్టపోయి నీ చిన్న కొడుకు నా దగ్గర కంబాలుగా పెట్టరా ఏడా సావుకారు బాబు గారా ఆవు తెలిసింది కానీ మా పెద్దవాడు తెలియలేదు కదా మీ జాగనే వీడిని ఎందుకు కంపల్సరీ పెట్టమని ఆడు కాపలా సక్రమంగా లేకపోబట్టే నా ఆవుని పులు తినేసిందిరా నువ్వు వచ్చి పనిలో జాయిన్ అవ్వు నీకే ఆడ పని చేస్తాడు మాటలు మీరుతున్నావు పెద్దోడా నీ మొఖం చూసి వదిలేస్తున్నాను ఏంటి నా మొగ్గు చూసుకుంటా ఏంట్రా ఏం చేయలేదురా ఏం చేసేటాడు ఏం చేయలేదు నీకు తెలుసా ఆడు కాబట్టి ఎవర్రా బాధ్యత
మన ఊరికి పంపించమను. నువ్వు రాకపోతే నీ కొడుకు మేకలు మొత్తం చూసుకెళ్ళిపోతాడ్రా. ఎవడు వచ్చేస్తాడో నేను చూస్తాను. నేను కూడా చూస్తాను. తండ్రి ఆ గొడ్లు తోలుకురారా. పోలీసు నువ్వు కూడా ఆడి దగ్గర ఏం కతికిసావా ఏంటి? నేనేం చెప్పాను నువ్వేం చేసావు? ఈ సంగతి నీ సంగతి కూడా ఆడు సంగతే కాదు, నీ సంగతి కూడా నేను తేలుస్తాను రా. అయ్యా బాబు మ్యాక్సిడెంట్ మా అయ్య చూసారా బాబు? మా అయ్య చూసారా బాబు? మా అమ్మ చిన్నప్పుడే చచ్చిపోతే నా కోసం మా నీ కోసం మా అయ్య బతికేది. తన కడుపు కాల్చుకొని మా కడుపులు నింపాడు. నీవేటైపోతావు? మా సాగులతో చూడకూడదని మాకు చెప్పకుండా మా అయ్య చచ్చిపోయాడు బాబు. మా అయ్య చచ్చిపోయాడు అయ్యా. నువ్వు లేకపోతే మాకు కావాలి దిక్కయ్యా. మాకు దిక్కు లేదు అయ్యా. అయ్యలేదు బాబు. చూడండి ఈయనది తిన్నిదారక్క ఒళ్ళు కొవ్వెక్కి మదం అయిపోయి కత్తితో పొడుసుకు చచ్చిపోయాడు. వీడు సాగు మూలకంగా పోలీసులు రారు, ఎవరిని అంటదగరు, కోర్టులు లేవు, కేసులు లేవు. పేదోడు చచ్చిపోతే ఏంటి ఉండవు బాబు. అనియా ఈ అన్యాయాలు ఇలా జరగకూడదు. మన ఇలాగ అందరూ అన్యాయం అయిపోకూడదు. రా లేకు తరది ఒక్కొక్కడికి ఆడి పేద చూసేద్దాం.